సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం శ్రీ సద్గురుం సాయినాథం. బాబా పేరు వింటేనే పాజిటివ్ వైబ్రేషన్. షిరిడీలోని సాయి తీర్థ్ డివోషనల్ థీమ్ పార్క్ చూద్దాం ఈరోజు. 1997 నుండి మేము షిరిడీ వెళ్తున్నామండి. 98లో అక్కడ బాబాకు మొక్కుకొని రాగానే 99లో మా పాప నాకు పుట్టింది. అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా ఒక 20 ఇయర్స్ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వెళ్ళాము. ఆఫ్టర్ దట్ కొంత గ్యాప్ వస్తుంది, 2 ఇయర్స్ అట్లా తర్వాత వెళ్తూ ఉన్నాము. ఈ ఇయర్ 2025లో మేము జనవరిలో షిరిడీ వెళ్ళాము. మామూలుగా మనము షిరిడీ వెళ్ళగానే అక్కడ మనకి బాబా దర్శనం అయిన తర్వాత లోకల్లో చూడటానికి ఏం ప్లేసెస్ ఉండకపోయేవి. మనము నాసిక్, త్రయంబకేశ్వరం, ఆ తర్వాత అజంతా, ఎల్లోరా, భీమాశంకర్, మినీ తాజ్మహల్, ఇలా అన్ని చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూసేవాళ్ళము. కానీ ఈసారి వెళ్ళినప్పుడు మాకు ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం మేము చూడడం జరిగింది. అదే సాయి తీర్థ్. शक्ति के साथ साथ युक्ति में भी तुम अद्वितीय हो। मेरा आशीर्वाद तुम्हारे साथ है। आज्ञा दीजिए। బాబా టెంపుల్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది సాయి తీర్థ్ డివోషనల్ థీమ్ పార్క్. ఇక్కడ 5 షోస్ చూపించారండి. జైంట్ థియేటర్, అది సబ్కా మాలిక్ ఏక్ అనే ఒక ప్రోగ్రామ్ని అందులో ప్రదర్శించారు. ఇది 1 అవర్ ప్రోగ్రామ్. సాయిబాబా జీవిత చరిత్ర చూపించడం జరిగింది. అండ్ నెక్స్ట్ లంకా దహనం, ఇది 3D గ్లాసెస్లో 5D షో. అసలు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి, ఇంకా చెప్పరాదు, అసలు అంత అద్భుతంగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ద్వారకామయి, ఈ షో 15 మినిట్స్ రోబోటిక్ వ్యూ. ఇది అంటే ద్వారకామయిలో బాబా ఏ విధంగా గడిపారు ఈ షో ద్వారా చూపించారు. నెక్స్ట్ లంకా దహన్ అండ్ లాస్ట్ తీర్థయాత్ర. ఇందులో ఏ ఒక్క షో కూడా మిస్ అవ్వద్దండి. 1 by 1 ఒకటి కాగానే ఒకటి చూపిస్తూనే ఉన్నారు, మిస్ కాకుండా చూడాలి. త్రీ షో అంటే తెలియదు నాకు, నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. అసలు ఆ స్క్రీన్ మీద వచ్చే అవన్నీ కూడా అట్లా మీదికి వస్తూ ఉంటే భయం వేసింది నాకు. ప్లస్ మేము కూర్చున్న చైర్ని మనం వండర్లాలో చూసాము కదా, ఒక షో ఉంటుంది చూసాము, ఆ చైర్ కదులుతూ ఉంటే అటు ఇటు ముందుకు ఆ స్క్రీన్ నుంచి అవి వస్తూ ఉంటే అలాంటి అనుభూతి ఇంకా చెప్పలేమండి. అంటే బాగా అనిపించింది, ఏం భయపడలేదు, కానీ ఒక వింత అనుభూతిని మాత్రం పొందాను.
కనబడుతుంది. షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ చూసిన తర్వాత వెళ్ళకుండా మనసు ఊరుకుంటుందా? అలా 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 మనసు పరిగెట్టింది. అలా 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 పర్సు ఖాళీ అయిపోయింది. ఇక చూడండి, लंकिनी, लंका की रक्षक, तुम्हें लंका में प्रवेश की अनुमति नहीं देती। मेरी शक्तियां मुझे बता रही हैं। ఈ థీమ్ పార్కులో చూసిన అన్ని షోస్లో కల్లా నాకు నచ్చింది తీర్థయాత్ర. ఇక్కడ అన్ని రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలన్నీ యాజ్ టీజ్గా ఇక్కడ చూపించారు. చాలా అద్భుతంగా తోచింది నాకు. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నార్త్ సౌత్లో ఉన్న మొత్తం దేవాలయాలు, ముంబైలోని సిద్ధి వినాయక టెంపుల్ మొదలుకొని తమిళనాడులోని మధుర మీనాక్షి, కేదారినాథ్, బద్రీనాథ్, ద్వారకా, పూరి జగన్నాథ్ టెంపుల్, అమృత్సర్ గోల్డెన్ టెంపుల్, తిరుమల వెంకటేశ్వర స్వామి, అసలు అత్యద్భుతం అండి. వాటిని చూస్తూ ఉంటే యాజ్ టీజ్గా అక్కడ గోపురాలు ఏ విధంగా ఉంటాయి, స్వామివారి విగ్రహం ఎట్లా ఉంటుంది, ఆ మూర్తి అసలు యాజ్ టీజ్గా అక్కడ చూపించడం జరిగింది. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ మళ్ళీ చూడాలి అనే ఒక తపన నాలో పెరిగి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాలని అనుకున్నాను. బట్ వాళ్ళు రానివ్వలేదు. ఒక టికెట్ మీద ఒకేసారి అలో చేస్తారు కదా, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించింది. ఒక్క షో కోసం టికెట్ తీసుకోవడం ఎందుకు, నెక్స్ట్ టైం మళ్ళీ విజిట్ చేస్తా అని చెప్పేసి మనసులో అనుకున్నాను. పర్ హెడ్ 650 అండి. 4 అవర్స్లో మేము కంప్లీట్ 5 షోస్ కూడా చూసేసుకొని కొద్దిసేపు షాపింగ్ కూడా చేసాము. కానీ మేము అక్కడ 2 ప్లేసెస్ మిస్ అయ్యామండి. అంటే 2 చూడడం మిస్ అయిపోయాము ఆ లోపట. ఎందుకనంటే ఈవినింగ్ వరకు ఉండలేకపోయాము మేము. అక్కడ స్పెషల్ ప్లేస్ ఏంటంటే రూబీస్ క్యూబ్స్తో బాబా ఫోటో ఒకటి చాలా పెద్ద ఫోటో ఉంటుంది, అది చూడలేదు, మిస్ అయిపోయాము. ఈవినింగ్ టైం ఆఫ్టర్ సన్సెట్ ఆ టైంలో ఇక్కడ కొన్ని షోస్ ప్రదర్శించారు. లేజర్ షో ఒకటి, మ్యాజిక్ షో, యాక్రోబాటిక్ షో అని చెప్పేసి ఇవి కూడా మేము మిస్ అయిపోయాము. అయితే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఈవినింగ్ వెళ్ళాలి. ఈవినింగ్ వెళ్తే ఈ షోస్ అన్నీ కూడా చూడొచ్చు. నైట్ టైం ఇంకా అద్భుతంగా ఉంటుంది. డెకరేషన్స్ కానివ్వండి, ఆ బయట లైటింగ్ అరేంజ్మెంట్ కానివ్వండి, అవి చాలా బాగుంటాయని చెప్పి నేను యూట్యూబ్లో చూశాను. మేము ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసి తెలుసుకొని వెళ్తాము. ఈ సాయి తీర్థ్ గురించి మాత్రం అక్కడికి వెళ్ళే వరకు మాకు తెలియలేదు. అందుకోసం ఏ టైం వెళ్తే బాగుంటుంది, ఏమేమి చూస్తే బాగుంటుంది, ఏమేమి మిస్ అయ్యాము అనేది ఇప్పుడు తెలుసుకున్నాను నేను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా ఇవన్నీ విజిట్ చేస్తాను. కంపల్సరీ ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్ ఆఫ్టర్ 4, ఆఫ్టర్ 5 ఆ టైంలో మాత్రమే వెళ్ళాలి. ప్లానింగ్ లేకపోవడంతో నేను వీడియోలు కూడా సరిగా తీయలేకపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళి అంటే ఒకసారి చూశాను కాబట్టి ఇంకా బాగా వీడియోస్ తీసి నేను యూట్యూబ్లో పెడతాను. నేను అందరూ కూడా షిరిడీ వెళ్ళిన వాళ్ళు బాబా దర్శనం అయిపోయిన తర్వాత ఈ ప్రదేశాన్ని మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి.